ఇప్పటి వరకు తండాల నుంచి విచ్చేసినటువంటి ఏదైతే ఈ మైక్రో ఫైనాన్స్ అంటారా, ట్రేడింగ్ అంటారా, తర్వాత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అంటారా, తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటారా, తర్వాత పబ్బుల కోసం పెట్టిరా, తర్వాత ఈ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం పెట్టిరా, తర్వాత బెట్టింగ్ల కోసం పెట్టిరా అనేది ఈ బాధితులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టంటు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సినిమా చూపించి వాళ్ళు ఏ విధంగా డబ్బులు తీసుకున్నారు అనేది చాలా క్లీన్గా నీట్గా తీసుకున్నారు. ఇప్పుడు దాకా బాధితులు అందరూ మాట్లాడారు, చాలా మీడియా ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేశారు, వాళ్ళ మాటలు కూడా రికార్డ్ చేశాయి. ఇందాకనే నిన్న ఏదైతే ముఖ్య అనుచరుడు, ఏదైతే క్యాషియరు, డ్రైవరు, మధుతో అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి రమేష్ చెప్పిండు. ఏం చెప్తున్నాడు? నేనే సాక్ష్యం, నా ముందు మంగ్లీ గారిని ప్రవేశపెట్టండి, మంగ్లీ గారి పాత్ర లేనప్పుడు మంగ్లీ గారు నా ముందు ఎందుకు వచ్చి మాట్లాడడం లేదన్నాడు. మరి మంగ్లీ గారు దీనికన్నా రావాలి కదా, నీకు చాలా గొప్ప పేరు ఉంది తల్లి, నువ్వు కడిగిన ముత్యంలా రావాలని చెప్పేసి మా సంపత్ నాయక్ గారు కూడా, మా నాయకుడు కూడా అదే మాట అంటున్నాడు, నేను కూడా అదే మాట అంటున్నా, మా సిస్టర్ మా ప్రత్యూష రాథోడ్ కూడా అదే అంటున్నావు. కానీ నువ్వేమంటున్నావు? నా గురించి చాలా గొప్పగా మాట్లాడండి అని మా చెల్లె మా ప్రత్యూష రాథోడ్ ఫోన్ చేస్తున్నావు. మా అన్నకు ఫోన్ చేసి సంపత్ నాయక్ గారు నాకు ఎటువంటి సంబంధం లేదు మధు గారితోనని నువ్వే చెప్పి మా గురించి గొప్పగా మాట్లాడమని చెప్పండి. సరే, నువ్వు ఒక్క బంజారా బిడ్డనే నా దేశాన్ని, ఈ గిరిజన బిడ్డని పరిచయం చేపించినావు అంటున్నావు కదా, మరి ఈ గిరిజన బిడ్డలు లేకపోతే, ఇవే నీ మెట్లు లేకపోతే నువ్వు అక్కడ పోయేదానివేనా? ఈ మాటలు ఎందుకు గుర్తుపెట్టుకోవట్లేవు? ఏ 6 గంటల రాత్రికి మా విష్ణు కాంప్లెక్స్ కొండమల్లేపల్లిలో కొత్తగా నిర్మించింది అదొక హోటల్, స్వాగత్ హోటల్ ఏమో హోటల్ ఉంది, ఆ హోటల్లో ఇలా ఆఫీసు, అక్కడ పోయినది నిజమా అబద్ధం చెప్తుండు కదా ముఖ్య అనుచరుడు. ఇప్పుడు ఆ సందర్భంలో వచ్చిన ప్రతి ఒక్కటి మనం చూపెట్టలేం కదా. ఇగో మా క్యాషియరు డబ్బులు లెక్క పెడుతున్నాడు, మూటలు మూటలు కట్టి ఆ శివ చౌహాన్కి పంపిస్తాడు. మరి శివ చౌహాన్కి మధుకు సంబంధం లేకుండానే వ్యవహారం అంతా జరిగినట్రా? మరి జరిగింది, నువ్వు ఉన్నావు తల్లి, సిమెంట్ ఫ్యాక్టరీలు కొన్నావు, అక్కడ కర్ణాటక నుంచి మాజీ మంత్రి మనోడు ఫోన్ చేసి, స్వయంగా ఫోన్ చేసి, ఎందుకంటే మేము రాష్ట్రాలలో ఢిల్లీలలో ప్రోగ్రాంలు చేస్తాం, మాకు కొన్ని పరిచయాలు ఉన్నాయి, ఆ విధంగా నాకు ఫోన్ చేసి, అరే వీరు డిఫెండర్లు కార్లు తీసుకొని, ఫార్చునర్ కార్లు తీసుకొని, గన్మెన్లను వేసుకొని నా పక్కనే 30 కోట్లు పెట్టి ఒక 6 ఎకరాల భూమి కొంటే నేను కూడా గుడ్డిగా నమ్మి, నేను కూడా ఒక రాజకీయ నాయకుడిని, నన్ను మోసం చేస్తారా అనే ప్రలోభాలు పడ్డా, నేను కూడా ఆశపడ్డా, వీళ్ళు దాంట్లో షేర్ ఇస్తా అని చెప్పారు. మరి ఈరోజు బాధితులు చెప్పినారు, మేము డే 1 నుంచి ఏదైతే మా నాయకుడు సంపత్ నాయక్ గారు చెప్పినట్టు, అలాగే గిరిజన సంఘాలుగా చెప్పినట్టు డే 1 నుంచి ఎప్పుడైతే ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మా సింగర్ మంగ్లీ గారి పైన ఫిర్యాదు చేసిన రోజే చెప్పాము, మేము 2 రోజుల తర్వాత ప్రతి ఆధారాలతో బయటికి వస్తాం, మీడియా ముందుకు అన్నాము. అదే మాట మీద ప్రతిరోజు మాకు వచ్చిన ఆధారాలని మా మీడియాకు అందిస్తూనే ఉన్నాము. అందించినప్పుడల్లా ఆమెమో ఫస్ట్ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో మధుకి నాకు సంబంధం లేదన్నావు. సంబంధం లేనోడు మా మంగ్లీ గారు మిర్యాలగూడ కార్యక్రమం, ఒదిబట్ల మిర్యాలగూడ 70 కిలోమీటర్లు ఉంటుందండి, రాత్రి 12 గంటలకు నువ్వు ఈడు అంత పెద్ద అభిమాని అని చెప్పేసి నువ్వు భోజనానికి వస్తావా? ఇది చెప్తే నిజం కాదు. మరి నెక్స్ట్ రోజు, ఆ తర్వాత నెల 15 రోజుల తర్వాత నువ్వు ఆ ఇంటిని డిజైన్ చేసినప్పుడు ఈ ఫోటో మా రమేష్ తీసింది వాస్తవమా కాదా? మరి చెప్తున్న వ్యక్తులు కూడా అబద్ధాలే. మరి నువ్వు కొంతమంది పేడ్ ఆర్టిస్టులను పెట్టి నా గురించి మాట్లాడని చెప్పేసి మేము లొంగకపోతే, మా సిస్టరు మా నాయకుడు సంపత్ నాయక్ గారు మాట్లాడకపోతే నువ్వు వాళ్ళకి పేడ్ ఆర్టిస్టులు ఇచ్చి మాట్లాడుతున్నంత నిజానికి పౌరుషం ఎక్కువ. ఎక్కడా ఎవరిని లొంగేది లేదు, ఎక్కడా ఎవరిని భయపడం. పోతే ప్రాణాలు ఏమి కాదండి, వచ్చేటప్పుడు ఏం తీసుకురాలే, పోయేటప్పుడు కూడా ఏం తీసుకురా పోము, చాలా క్లారిటీగా ఉన్నాము. ఈ పేద ప్రజల ఈరోజు నిజంగా 2 చేతులు జోడించి నేను మీడియాకు దండం పెడుతున్నా, నిజంగా మా జర్నలిస్ట్ అన్న కాళ్ళు మొక్కుతున్నా నేను. ఎందుకంటే మీ ద్వారానే ఈ బాధితులు వచ్చిరు, లేకపోతే బాధితులు రారన్నా. ఈరోజు మీడియా చూపిస్తుంది, వాళ్ళు మాట్లాడే మాటలు చూపించి ఈరోజు మా బాధితులు, ఇక్కడ ఉన్నటువంటి బాధితులు 0.0001 ఈ బాధితులు మాత్రమే. కేవలం ఇందాక మా తమ్ముడు మా బ్రదర్ చెప్పినట్టు ఎఫ్ఐఆర్లో కొండమల్లేపల్లిలో ఎఫ్ఐఆర్ అయితే మధు గారు చెప్పినటువంటి స్టేట్మెంట్లోనే 50 కోట్ల వరకు చెప్పిండు. అంటే మధు గారు ప్రలోభాలను గుర్తు చేస్తుండు,
ఆశ పెట్టిస్తున్నాడు. ఈ తల్లి కాళ్ళు మొక్కిందన్నా, ఈ తల్లి కాళ్ళు మొక్కింది, కనికరం కాలేదా? పాయిజన్ తాగిండు, నలుగురు చచ్చిపోయారు, సర్పంచ్ చచ్చిపోయిండు. మంగ్లీ గారి పాత్ర ఎందుకు లేదు ఇక్కడ? మంగ్లీ గారి పాత్ర బరాబర్ ఉంది. నిన్న ఏమన్నది? నిన్న స్టేట్మెంట్ పెట్టింది టీవీ 9లలో, నేను చూస్తున్నా. ఏదో దీంట్లో మైక్రో ఫైనాన్స్ పేరిట బాధితులు అన్యాయం అయిపోయారు. మరి ఇది ఎట్లా తెలిసింది నీకు? మైక్రో ఫైనాన్స్ పేరిట బాధితులు అన్యాయమైన అన్నారు కదా, మరి ఇది ఎట్లా తెలిసింది మంగ్లీ గారు నీకు? ఎందుకు? రమేష్ బయటికి వచ్చిండు, నిజాలు చెప్పిండు కాబట్టి నువ్వు బయటికి వచ్చినావు కాదా? మా సంపత్ నాయక్ గారు మేము ప్రశ్నిస్తున్నాం. ప్రతి ఆధారాలు, మాజీ మంత్రి మనోడు దగ్గర డబ్బులు తీసుకుంది వాస్తవం, వాళ్ళ తమ్ముడు పోయింది వాస్తవము. ఏం అవసరం వచ్చిందన్నా? అక్కడికి వెళ్ళి మాజీ మంత్రి కర్ణాటక రాష్ట్రం నుంచి చెప్పడానికి మాకేం అవసరం చెప్పు? మాకేమైనా అవసరం? ఆరోపణలు మాకు చాలా పనులు ఉన్నాయి, ప్రజల కోసం ఇంకా చాలా పనులు చేయాలి, మేము ఇంకా సమస్యల గురించి మాట్లాడాలి. డీలిమిటేషన్ వస్తుంది, మేము అన్యాయం అయిపోతున్నాం, దీని గురించి మాకు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ నల్గొండ జిల్లాలో ప్రతి ప్రజాప్రతినిధికి నేను ఈరోజు నిన్న ఒక మీడియాను చూస్తున్నా, బొదిబట్ల గ్రామంలో స్వయంగా మీడియా పోయి ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎస్ హ్యాండ్స్ అప్ చెప్తున్నాను, వాళ్ళకి సెల్యూట్ చెప్తున్నా. మమ్మల్ని నమ్ముతలేరు కదా, మా పైన అటు ఇటు అని చెప్పేసి ఏదో మాటలు మాట్లాడుతున్నారు కదా, ఇగో ఈ ఎంటుకతో సమానము చెప్తున్నాం కదా, ఎక్కడ ఏమి చేయలేరు మీకు. వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇందాక అన్న అడుగుతున్నాడు నాకు, వాళ్ళకి కొంత ప్రెజర్ ఉందన్న, మీరు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. వాళ్ళకి కొంత ప్రెజర్ ఉంది, మాట్లాడాల్సిన అవసరం ఉంది, వాళ్ళకు టార్గెట్ ఇచ్చిరు, మాట్లాడుతున్నారు. వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా అప్పుడప్పుడు మీడియాలలో మంగ్లీ గారి తప్పుంటే శిక్షించండి అంటున్నారు. చాలా ఈ గొప్ప మాట. బాధితులకు న్యాయం చేయమంటున్నాము. చాలు ఈ మాటలు. మేము ఇక్కడ ముగ్గురో నలుగురము కాదు, వేలాది మంది బాధితులు వస్తారు. ఇందాక ఒక అన్న సిఐడిలో ఎందుకు కంప్లైంట్ చేశారు కదా అని అంటున్నారు. సిఐడిలో కంప్లైంట్ చేస్తే 100 సార్లు పోతే ఇప్పటి వరకు న్యాయం జరగకపోతే ఏం చేయమంటారు అన్న? ఈ పేద బాధితులకు చనిపోతున్నారు కదా. ఈ ఫోటోలలో మేము ప్రతిరోజు ఒక ఫోటో తీసుకొస్తున్నాం, ఏమీ ఆధారం లేకుండా ఈ ఫోటోలు ఎందుకు తీసుకొచ్చాం? దీంట్లో ఆమీర్ పటేల్ ఉన్నారు. ఇందాక మా నాయకుడు వీరి చరిత్ర తీస్తే షాక్ అవుతారు. ఉన్న కేంద్ర మంత్రులతో అందరితో దిగిండు, ఉన్న ముఖ్యమంత్రులతో దిగిండు. అలాగే అభిషేక్కి, శివ చౌహాన్కి ఈ ఫోటోను ఒక్కటి ముందర పెట్టుకొని దీని మీద క్లియర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళంతా బయట పెడతారు, బండారం అంతా బయటపడుతుంది. అలాగే నేను ఇంకోటి, ఇగో ఈలో బ్యాంకాక్లు అవి ఇవి చాలా ఉన్నాయన్న. దయచేసి ఇప్పటికైనా మంగ్లీ గారు దీంట్లో కీలక పాత్ర. ఇప్పటి వరకు ఆరోపణలు అంటున్నాం, ఇప్పటి నుంచి అలా ఉండదు. ఇంకా స్టోరీలు ఎక్కువ వస్తాయి, ఇంకా సాక్ష్యాలు ఇంకా ముందు పెడతాం. ఇంకా పేద ప్రజల నుంచి మా మీడియా సపోర్ట్ ద్వారా పేద ప్రజలు మమ్మల్ని అప్రోచ్ అవుతున్నాం. ఆ సాక్ష్యాలే స్వయంగా ఎక్కడ కూడా మేము ఆపకుండా వచ్చిన వెంటనే టైం లేకుండా 10 నిమిషాల ముందు మీడియాకి మేము సమాచారం ఇస్తున్నాం. అన్న ప్రెస్ మీట్ అంటే మాకు ఆదుకుంటుంది మీడియా. కాబట్టి ఈరోజు మీడియానే ఈ ప్రజలకు న్యాయం చేస్తుందని నేను ఆశిస్తున్నా. ధన్యవాదాలు. ఇప్పుడు మా పెద్దలు సంపత్ నాయక్ గారు మాట్లాడతారు. నేను ప్రధానంగా డే 1 నుంచి నేను ఒకటే చెప్తున్నాను, ఎందుకు, ఏమిటి, ఎలా కాల్ చేసింది వాస్తవం, మధు నాకు తెలియదు అన్నది వాస్తవం, మధు తెలిసిన తర్వాత ఫోటోలు వచ్చిన తర్వాత కేవలం పార్టీకి అని చెప్పడం వాస్తవం, ఆ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ శివ అనేది వాస్తవం. నేను చెప్పట్లేదు, తనే దొరుకుతుంది. ఇవాళ మీడియానో నేనో చెప్పట్లేదు. కాల్ చేపించేసి కావాలని కొంతమందిని ప్రెస్ మీట్ పెట్టిస్తుంది. వాళ్ళందరూ మా తమ్ముళ్ళే, నేనేం బాధపడను. మేము నీతి న్యాయం ధర్మం వైపు కొట్లాడాలనుకుంటున్నాం. చాలా మంది మీరు అడిగినారు కదా తమ్ముళ్ళారా, ఇగో సాక్ష్యం 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 సాక్ష్యం, ఇదిగో ఎఫ్ఐఆర్ సిఐడికి పెట్టినోడు. ఇగో ఇప్పుడు కూడా ఇంకొకడు చావుతోని పోరాడుతున్నాడు, వీళ్ళ రిలేటివ్ డబ్బులు ఇచ్చి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య బతుకుతున్నాడు. ఇగో సచ్చి వీడు స్వర్గానికి పోకుండా నా డబ్బులైనా నా పిల్లలకైనా వస్తాయా అని చెప్పి, ఇగో అమ్మ మంగ్లీ చూడు మరి బాయ్ దేక్ సేతి తు ప్రెస్ మీట్ గలా ఇచ్చుక హమారం ప్రే నాతో మా పైన నిజం పైన మాట్లాడు అన్న. నిజంగా చెప్తాన్నా, ఎంత ప్రెషర్ అంటే నిజాన్ని ఆ బరువును మోస్తా అంటే పిచ్చెక్కిపోతుంది. ఇన్ని అబద్ధాల దగ్గర ఉన్నాడు కదా,
సిఐడి కేసులు ఉన్నాయి కదా అన్న, మీకు ఇవాళ తెలియదు అన్న, ఒక కేసును ఎంత ఈజీగా నీరు గార్చేస్తారో తెలియదా? బంజారా ఎతకడానికి బంజారా పేరు చెప్పినావు, డబ్బులు కూడా బంజారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చినాయి. నువ్వు ఇవాళ చాలా విక్టింగ్ కార్డు కూడా బంజారా విక్టింగ్ కార్డు అని వాడుతున్నావు. అరే మిగతా వాళ్ళ దాంట్లో డబ్బులు కమాయించడం లేరా అంటే, అరే ఈ విధంగా కమాయిస్తారా? ఇత పద్ధతి నేను చెప్పట్లేదు, మీరు చెప్పినాయి మీకే దొరికినాయి. కాదన్నా, ఎంత పద్ధతిగా చూడండి. ఇగో ఇట్లా ఎవరైనా చేస్తారా అన్న? నిజంగా ఇప్పుడు మీ పైన ఆరోపణలు వస్తే మీరు ఇంత మంచిగా చేస్తారా? తీర్పులు, కోర్టులు, ప్రభుత్వాలు ఎందుకు, వ్యవస్థలు ఎందుకు? కొంచెం పేరొచ్చుడుతోనే మంత్రులతోని ఫోటోలు దిగడం, మంత్రుల ఇళ్లలో పోయి పాటలు పాడడం, పేద బిడ్డలను మోసం చేయడం, లేస్తేనేమో మీకేమో ఈజీగా అయిపోతుంది. నేను ఇప్పటి వరకు నా పార్టీని ఇప్పటిదాకా వాడలేదు. కొంతమంది సన్నాసులు అంటున్నారు, అరే నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఇప్పటి వరకు నా పార్టీని నేను మీకు డే 1 నుంచి మీరు చూస్తున్నారన్న, నేను ఉన్న పార్టీని నేను ఇప్పటి వరకు నేను తీసుకురాలేదు. ఏదో వైఎస్ఆర్సీపీలో అవునన్నా 2024లో 23లో ఎలక్షన్స్ అయితే ఆంధ్రప్రదేశ్లో నేను ఎక్కడైనా పాటలు పాడినా నేను ఏమని చెప్పినా, గిర్రా గిర్రా తిరగాలి ఫ్యాను రావాలి ఫ్యాన్. ఎవడన్నాడు? ఎవడు పాటలు పాడిండు? నేను చెప్పినా ఇన్ని రోజుల నుంచి, నేను చెప్పినా నువ్వు నా బిడ్డ అనుకొని, నా చెల్ల అనుకొని, నిన్ను కడుపులో దాచిపెట్టుకొని ధూమ్ధాముల పేరిట నీకు ప్రోగ్రాంలు ఇచ్చినాం, బంజారా వేదికల పైన నీకు ప్రోగ్రాం ఇచ్చినాం. అవమానాలకు గురి చేస్తావా? నిప్పు నిజాయితీతోని మమ్మల్ని కుషించి వేస్తావా? అనేక మందితోని పెయిడ్ ఆర్టిస్టులతోని పెట్టిస్తావా? నిజం చెప్పండి. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, అందుకనే బెంగళూరులో కూడా హేమ గారు దొరికిపోయినప్పుడు కూడా తనని బ్యాన్ చేసిండ్రు. ఇప్పుడు నేను అంటున్న మాటలు కాదు, ఇప్పుడు బాధితులే ఏమంటున్నారంటే, తనకు సినిమా అవకాశాలు ఇస్తే గిట్ట, సినిమాలు చూసేది పేద బిడ్డలు కాబట్టి మీరు గిట్ట ప్రొడ్యూసర్లు ఏమని ఇస్తే, బాబు నువ్వేమో చెప్పినావు, ప్రొడ్యూసర్ల ఇంటికే పోయి బాధితులు మొత్తం ప్రొడ్యూసర్లు ఇంటికే పోతారట. అది నేను చెప్తున్న మాట కాదు. అన్న నేను ఏమంటున్నా అంటే, చాలా క్లియర్గా చెప్తున్నాం, బాధితుల పక్షాన్ని నిలబడతాం. ఎంత మీరు భయభ్రాంతులకు గురి చేసినా, లేకపోతే మీకు మంత్రులు మీ చేతిలో ఉన్నారు కావచ్చు అంటే, ఏంది మినిస్టర్ ఆడియో కూడా ఇప్పుడు నేను వినిపిస్తా. ఎంత దౌర్భాగ్యం అంటే అన్న, నేను మీకు చూపిస్తా ఆధారాలు అన్నారు కదా, ఇగో ఆధారాలు చూపిస్తాను. మినిస్టర్ వాళ్ళ మనవడు ఇతను, కర్ణాటక మనవడు ఇతను. और बेटा आदित्य मन फ्रेंड रहते थे सूर्यनारायण रेड्डी ಈ ಮಾಲಂ के ನಾಟन और ಹೊಡಿತಿ ಏನ್ ಪರಿಚಯ करा देना ना मन सूर्यनारायण रेड्डी का इनकी सर हमारा कैस्टे वाचा मोट बिजनेसमैन आवा इमा मंगले भी शेयर होल्डर आवा और ओन ब्रदर का तो मैं गूगल में कर दीतो ओके ओन ब्रदर आओ का फिर कल की भगवान है पूछे नंबर ओके ये ओन ब्रदर के मालम दे दे यार काय फर्स्ट एक दिवना बातें करे रो आज से ती करे एक कोना अधिकारी में आयो एक कोना डिफेंडर करे में आयो कौन आया ना जना ये हेमाकांत रेड्डी वो शिव ये कोना है हेमाकांत शिव ये कोना है शिव का तो शिव चौहान मंगलीर भाई मंगलीर संत भाई డిఫెండర్ కారు, ఫార్చునర్ కార్లు అన్న. ఆడియోలో ఏముందంటే, ఆ మినిస్టర్ వాళ్ళ మనవాడు ఏం చెప్తుందంటే, నా దగ్గర గతంలో కూడా ప్రోగ్రాం దగ్గరకు కూడా వచ్చినాయి, వీళ్ళు నా పక్కనే, ఇప్పుడు వీళ్ళ ల్యాండ్ పక్కనే, అంటే ల్యాండ్ కూడా కొనిస్తాం, ల్యాండ్ పైన పెట్టుబడులు పెట్టిస్తాం, దీంట్లో ఎవరెవరైనా నేను చెప్పట్లేదు, అతను చెప్తున్నాడు అన్నట్టు. శివ అండ్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో శివ, దాంతోపాటు మధు, దాని తర్వాత హిమకాంత్ రెడ్డి, దాని తర్వాత శైలజ పేరు మీద ఉందని చెప్తున్నాడు. అది 7 ఎకరాలు, ఒక్కొక్క ఎకరం 7 కోట్ల దాకా ఉంది. బెంగళూరు నుంచి 25 కిలోమీటర్లు నెల్లిమంత దగ్గర సంథింగ్ ఉంది. అతను మా భాషలో మాట్లాడుతున్నాడు. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, బాధితులకు న్యాయం జరగడం కోసమని బాధితులను తీసుకొని వచ్చినాం. కొన్ని వందల వేల మంది కూడా వస్తారు. డెఫినెట్గా దీనికి ఎంతవరకైనా పోరాడతాం. మీరు ఇక్కడ ఇగో సంబంధం లేదనుకున్న దానికి ఇది ఆల్రెడీ మీ దగ్గరకు వచ్చేసినాయి ఈ వీడియోలు. ఈ పార్టీలో ఇక్కడ మధుగుడు ఉన్నాడు, అన్నీ ఉన్నాడు. సో నేను ఏమంటున్నా అంటే అన్న, వాళ్ళు 1-1 తీసుకుంటారు ప్రతిశతం. నేను ఒకటే చెప్తున్నా అన్న, నీతి నిజాయితీ ధర్మంతో మేము పోరాడుతున్నాం.
రెండు తెలుగు రాష్ట్ర ప్రజలారా, నిజాన్ని బతికించడానికి అని చెప్పి మేము ఎంత తాపత్రయపడుతున్నామో ఆ బాధలు మాకు తెలుసు. ఇగో ఇక్కడ కేసులైనవి, ఇదిగో ఇక్కడ చనిపోయినవి, ఇదిగో ఇక్కడ శివతోని ఉన్నవి, ఇదిగో దానితో పాటు ఒకడు చావు బతుకుల మధ్యలో ఉన్నది, ఇదిగో దీంతో పాటు మంగ్లీ రాలేదనుకున్న కాడితే అక్కడ ఇంటిది, ఇదిగో వీళ్ళు కట్టిన రిసిప్ట్లు, ఇదిగో ఎఫ్ఐఆర్, దీంతో పాటు మంత్రి గారి మనవాడు ఎవరైతే ఉన్నాడో తన దగ్గర నుంచి 80 లక్షలు తీసుకున్నాడు అనేది అది. సో నేను ఒకటే అంటున్నాను, నీతి నిజాయితీ ధర్మం వైపు పోరాడి ఈ బాధితుల పక్షాన ఉండి త్వరలోనే సిబిఐకి కూడా మేము దీనిపైన పూర్తిగా, ఎందుకంటే ఈ విధంగా ఇలా ఆల్రెడీ కొన్ని కేసులు అయినాయి, మిగతా వాళ్ళందరితో కూడా కేసులు వేపిస్తాం, దీనిపైన క్షుణ్ణంగా పోరాడతామని తెలియజేసుకుంటూ బాజాప్తా చెప్తున్నాం. దీన్ని ఢిల్లీ లెవెల్లో కూడా తీసుకుపోతున్నాం, వదలం ఇది, దీన్ని ఎక్కడ వదిలే ప్రసక్తి లేదు. బాధితుల తరపున నిలబడతాం, బాధితులకు న్యాయం చేస్తాం. థ్యాంక్ యూ. కర్ణాటకలో ఆల్రెడీ కేసు కాబోతుందని తను నిన్ననే మాట్లాడారు. డెఫినెట్గా చెప్తున్నాను, ఎందుకంటే ఈ 80 లక్షల దాని గురించి